ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తునందు మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి మహాకృపను బట్టి మరి గడిచినటి వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడారు. మరి ఈ యొక్క సమయంలో నాతో కలిసి ప్రభు సన్నిధిని కలిగిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క మరి సమయంలో ప్రార్థన ద్వారా ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, కృపగల యేసయ్య, నీ పరిశుద్ధ నామం బట్టి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు ప్రభువా నీ యొక్క సన్నిధిలో ప్రభువా మరి మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రములు, మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. ఈ సమయం మరొకసారి నీ సన్నిధికి మమ్మల్ని నడిపించారు తండ్రి, స్తోత్రం. ప్రార్థన ద్వారాగా ఈ ఆరాధన మేము ప్రారంభించుకొని ఉండగా ప్రారంభం నుండి చివరి వరకు మీ చిత్త ప్రకారంగా నడిపించి బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకొని కృప చూపించమని తోడేయండి. యేసు నామంలో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, ఒక పాట పాడి ప్రభుని మహింపడదాం. రాజాని భవనములో రేయి పగలు ఏసి ఉందును, యేసు రాజాని భవనములో రేయి పగలు ఏచి ఉందును, స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను, నిన్నే స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు ఏసి ఉందును, యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేసి ఉందును, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమాశ్రయమా ఆరాధన నీకే, నా దుర్గమాశ్రయమా ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు ఏసి ఉందును, యేసు రాజాని భవనములో రేయి పగలు ఏసి ఉందును, అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే, అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే, నా ఒక నీతి యెహోవా సిద్గోను ఆరాధన నీకే, నా యొక్క నీతి యెహోవా సిద్గోను ఆరాధన నీకే, ఆరాధనా
తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు యేసియుందును యేసు రాజాని భవనములో రేయి పగలు యేసియుందును పరిశుద్ధ పరసు యెహోవా మెకావిస్ ఆరాధనా నీకే పరిశుద్ధ పరసు యెహోవా మెకావిస్ ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా వశేను ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా వశేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి యొక్క సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని అందరూ తెరవాలని మరి మనం చేస్తున్నాం. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతములు రెండవ గ్రంథం 30వ అధ్యాయము 27వ వచనం. దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం లాస్ట్ వచనం, చివరి వచనం అన్నమాట. అనగా 27వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడిను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగాన్ని చూసినప్పుడు ఈ జీవ కాలంలో దేవుణ్ణి మరింతగా మరి ఆయన గణపరుస్తున్న విధానం, మందిర విషయంలో ఆయన చూపించిన శ్రద్ధ, దేవుని యొక్క సేవ చేస్తున్నట్టు వారందరినీ కూడా ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తూ మరి ఎంతగానో ప్రజలందరితో చక్కగా మరి యాజకులతో లేవీలతో ప్రీతిగా ఆయన మాట్లాడినట్టు యొక్క మరి యొక్క సందర్భాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క లేఖలను బట్టి చక్కగా ఇక్కడ లేవీలందరూ కూడా ఆ ప్రకారంగా దేవుని పరిచర్య జరిగిస్తూ ఈ పండగను మరి ఆచరిస్తూ 7 రోజులు పండుగ ఇక్కడ ఆచరించారు. చాలా ఘనంగా ఆ పండుగ జరిగింది. అయితే అలాంటి సమయంలో దేవుని యొక్క లేఖలను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ లేవీలందరూ కూడా, యాజకులు కూడా వారు కలిసి ప్రజలందరినీ ఏం చేశారంటే దీవించడం దీవించారట. కాబట్టి వారు ఎప్పుడైతే దీవించారో ప్రజలందరినీ కూడా మరి వారి ప్రార్థన ఆకాశమందున్న పరిశుద్ధ నివాసం దగ్గరికి చేరాయట. అంటే దేవుని వద్దకు వారి ప్రార్థనలు చేరినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే దేవుని బిడ్డలనేటి మనందరము కూడా మరి ఇతరులను మరి దీవించువారుగా మనం ఉండాలి. ప్రభునందు ప్రియులారా, మనము శపించువారుగా ఉండకూడదు. ఎందుకు అంటే దేవుని యొక్క ప్రజలు ఆశీర్వదించబడిన వారు. ఒకసారి మరి ఆశీర్వదించబడిన యొక్క ప్రజలను శపించాలని బాలాకు కోరినప్పుడు బిలాము సిద్ధపడుతున్న సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో వారు ఆశీర్వదించబడిన వారు, వారిని శపించడానికి వీల్లేదు అని చెప్పి అడ్డుకున్నాడండి. కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో కడగబడినట్టు మనందరము కూడా ఒకప్పుడు పాపులము, శాపగ్రస్తులుగా ఉన్నటి యొక్క మనలను
ఆయన రక్తము మరి సిందించి రక్షించి మన శాపము నుండి పాపము నుండి విమోచింపచేసి పరిశుద్ధ జనముగా దేవుని చొత్తైన ప్రజలుగా మరి దేవుడు మరి రక్తంలో కడిబడిన వారందరినీ కూడా ఆ విధంగా మరి తన బిడ్డలుగా తన సొత్తుగా ఆయనను మరి అంగీకరించాడు, ఆశీర్వదించాడు. కాబట్టి క్రీస్తు యేసు రక్తంలో కడబడిన ప్రతి ఒక్కరము కూడా ఇతరులను ఏమి చేయాలంటే దీవించాలి, ఇతరులను మనం ఆశీర్వదించాలి. ఎందుకంటే ప్రభు చెప్తాడు కదా, మనము దేవుని వాక్యం చెప్పబడుతుంది పేతురు రాసిన పత్రికలో, ఆశీర్వాదానికి వారసులు అవుటగా పిలిచాడు దేవుడు, శాపగ్రస్తులు అవటానికి పిలవలేదని బైబిల్ చెప్తోంది. అయితే మన శత్రువు అయినా సరే, మీ శత్రువు మిమ్మల్ని శపిస్తే మీరు తిరిగి శపించక వారిని దీవించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునండి, మనము ఎవరమై ఉన్నామంటే దేవుని పక్షంగా, దేవుని బిడ్డలముగా ఇతరులను మనము దీవించేవారుగా మనం ఉండాలి. అవునండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యంలో మనం ఆలోచన చేసినప్పుడు హిజ్కియా గురించి మరి మాటలు రాయబడ్డాయండి. అవునండి, ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే మరి అదే దినవృత్తాంతములు 2వ గ్రంథం 30 మరి అధ్యాయంలో నుండి మనం చూసినప్పుడు చాలా చక్కని మాటలు ఇక్కడ మనం చదువుకున్నాం కదా, చాలా చక్కగా అనేక విషయాలు రాయబడ్డాయి. కాబట్టి దేవునికి ఆయన ఏం చేసేవాడంటే స్తుతులు చెల్లించినట్లుగా చూస్తూ ఉంటున్నాం, హృదయపూర్వకముగా దేవుణ్ణి మరి ఆరాధించినట్లుగా చూస్తూ ఉంటున్నాం, ప్రజలందరినీ ప్రోత్సహించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాగనే మరి ఇక ఈజీగా పెందల గడలేసి మరి ఇక దేవుని యొక్క సేవకులు లేక దేవుని సన్నిధికి అధికారులందరినీ కూడా పురుగొల్పినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు ప్రవక్తలైన యొక్క గాదు, నాతానులు ఏ విధంగా దావీదు కాలంలో మరి ఇక దేవుణ్ణి ఆరాధించడానికి వారు సలహాలు సూచనలు ఇచ్చారో దాన్ని అనుసరించి ఆచరించి దేవుని మహిమపరిచినట్లుగా మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాలు మనకి కనిపిస్తాయి. 29వ అధ్యాయం నుండి కూడా మనం చూసినట్లయితే 29వ అధ్యాయం 30 అధ్యాయంలో కూడా చూసినట్లయితే మరియు దావీదును అంటే 29వ అధ్యాయము 25వ వచనంలో దావీదును రాజుకు దీర్ఘదర్శి అని గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండములను, తీతాలను వాయించుటకై అక్కడ లేవీలను ఏర్పాటు చేసెను. ఇలాగూ జరగవలని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. ఎలా జరగాలో ఆ విధంగా జరుగునట్లుగా దేవుడు ప్రవక్తల ద్వారాగా మరి ఏదైతే ఏర్పాటు చేశాడో ఆ విధంగా జరగాలని ఈ హిజ్కియా మరి ఆ విధంగా ప్రయత్నాలు చేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 2-3 విషయాలను మీ ముందు ఉంచాలనుకుంటాను. ఒకటి ఏంటంటే దేవుని యొక్క ప్రజలని మనము ఏమి చేయాలి అంటే ఇతరులను దీవించేవారుగా మనం ఉండాలి. మొదటగా ఇక్కడ ఇతరులను మనము ఆశీర్వదించేవారుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాంతో ఏం చెప్పాడంటే, నా మాట విన్నట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అంతేకాకుండా మరి నీ సంతానం మరి భూమి మీద నుండిగా సమస్త జనులందరూ కూడా ఆశ్రయించబడటానికి మూల కారణంగా చేస్తాను అని చెప్పేసి దేవుడు అబ్రాహాముని పిలిచినప్పుడు అబ్రాహాము దేవుని మాటకు లోబడి వెళ్ళాడు. అయితే అబ్రాహాము కాలంలో మరి మనం ఆలోచన చేసినప్పుడు 20వ అధ్యాయం ఆదికాండంలో మనం చూసినట్లయితే ఇక్కడ అబ్రహాం యొక్క తన భార్యను ఆ చెల్లి అంటాడు. అక్కడున్న ప్రజలను బట్టి భయపడి అక్కడున్నట్టుగా రాజు అభిమేలెకు ఏం చేస్తాడు అంటే తన భార్య చెల్లి అని అన్నాడు కాబట్టి అందరూ రాజుగారి దగ్గర నుంచి పొగుడుతున్నాడు, ఎంత సౌందర్యవతం అన్నట్లుగా. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే అబ్రహాం యొక్క పర్మిషన్ తీసుకోకుండానే, అబ్రహాంతో ఏం చెప్పకుండానే రాజు కోటలోకి తీసుకుపోతాడు ఆమె వివాహం చేసుకుందారని. ఆ సమయంలో దేవుడు ఆ రాజు కోటలో ఉన్న అందరి గర్భాలు మూసివేసినట్లుగా బైబిల్ చెప్తుంది. అప్పుడు ఆ రాజుకి కలలో దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు ప్రవక్త, ఆమె అతని భార్య, ఆమె ముట్టకు సుమా,
సస్తావన్నట్లుగా మాట్లాడతాడు. ఆ సమయంలో భయపడిపోయి కౌపం ఏమని ఎలా చేసావు అని చెప్పేసి నష్టపరిహారం కూడా ఇస్తాడు. అంతటితోటి కాదు ఏమండి, ఇక్కడ మరి అబ్రహాము ఆ రాజు కుటుంబమును ఆశీర్వదిస్తాడు. 20 అధ్యాయము 17వ వచనం, ఆది కాండం అండి 20 అధ్యాయము 17వ వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాట రాయబడుతుంది. 20 అధ్యాయము 17వ వచనం, అబ్రాము దేవుని ప్రార్థించగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలను కనిరి అని రాయబడుతుందండి. అబ్రాము ఏం చేశాడు? ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించాడు. అంతవరకు దేవుడు ఆ గర్భాలు మూసేశాడు. బిడ్డలను కనలేని పరిస్థితి వచ్చింది వాళ్ళకి. కాబట్టి దేవుడికి ప్రార్థించాడు. దేవుడి పక్షంగా అబ్రహాము ఆశీర్వదించాడు. కనుకనే అబ్రహాము ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే గమనించండి, అబ్రహాము ఆశీర్వదించబడిన వాడు. ఒకటేంటంటే అబ్రహాముని దేవుడు పిలిచాడు, నేను నిన్ను అనేకులకు ఆశీర్వదకరంగా చేస్తాను, నీ సంతానం మూలంగా భూలోకంలో ఉన్న ప్రతి వంశము ఆశ్రయించబడుతున్నట్లుగా చేస్తానని చెప్పాడు. అయితే ఆదికాండం 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ శత్రువులు వచ్చి సొదొమ గొమొర్రాను దోసుకెళ్ళిపోయినప్పుడు అబ్రహాముతో ఉన్నటి మరి 318 మంది యవనస్తులను తీసుకుని జయించి తిరిగి వచ్చినప్పుడు మరి సాలీము రాజు మరి ఆయన అబ్రహాముకి ఎదురొచ్చి రొట్టె ద్రాక్షరసం ఇచ్చి ఆశీర్వదిస్తాడండి అబ్రహాముని. చక్కగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ఇక్కడ అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు. నీవు నేను ప్రతి ఒక్కరూ క్రీస్తు రక్తంలో పడడం మనందరము కూడా ఆశీర్వదించబడిన వారిగా ఉండాలి. అవునండి, అక్కడ రొట్టె ద్రాక్షరసము కూడా ఇవ్వబడేట్టుగా చూస్తూ ఉంటున్నాం. క్రీస్తు బిడ్డలే మన అందరము కూడా ఆయన యొక్క శరీరము తిని ఆయన రక్తము త్రాగి ఆయన మరణ పునరుద్ధరణ ప్రచురించేవారుగా మనం ఉండాలి. అది ఆశీర్వాదకరమైన యొక్క మరి బల్ల. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము క్రీస్తు రక్తంలో కూడా మనము ఇతరులను మనము ఆశీర్వదించబడినట్లుగా, ఇతరులను ఆశీర్వదించినట్లుగా, ఇతరుల కొరకు ప్రార్థించేవారుగా మనం ఉండాలండి. అవునండి, మనము శాపగ్రస్తులుగా ఉంటూ, మనము దేవుడికి అవిధేయులుగా ఉంటూ, మన ఇష్టానుసారం జీవిస్తూ ఇతరులను మరి ఆశీర్వదిస్తాము అంటే, ఇతరులను దీవిస్తాము అంటే, ఏదో ప్రార్థన చేస్తామంటే వారి ప్రార్థన పాపం అవుతుందని బైబిల్ చెప్తుంది. అవునండి, కాబట్టి మొదలుగా ఏం చేయాలంటే నీవు ఆయనకు ఇష్టమైన బిడ్డగా నీవు జీవించాలి. మొదలుగా నీవు దేవుని ఆశీర్వాదాన్ని నీవు పొందినట్లుగా నీవు ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయన చిత్త ప్రకారంగా సాగిపోతూ ఉండాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం, ఇతరులకు దీవెనకరంగా ఉంటాం అని బైబిల్ చెప్తుందంటే. రెండో విషయం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో దినవృత్తాంతం 2వ గ్రంథం 29వ అధ్యాయంలో నుండి మరి 20వ వచనాన్ని చూసినట్లయితే 29, 20 చూస్తే హిజ్కియా పెందలకాడ లేచి ఏం చేశాడు అంటే తన యొక్క అధికారులందరినీ కూడా ఎంటపెట్టుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళందరినీ ఎంటపెట్టుకుని వెళ్ళి మరి దేవుని సన్నిధికి సమకూర్చినట్లుగా యెహోవా మందిరములకు పోయారని రాయబడుతుంది. అప్పుడు ఏ రాజనీతిగా పెందలకాడ లేచి పెటల అధికారులను సమకూర్చుకొని పోయినట్లుగా చూస్తున్నాం. అవునండి, ఇక్కడ హిజ్కియా ఏం చేస్తున్నాడు? రాజు అండి, రాజు తన యొక్క అధికారులందరినీ కూడా ప్రోత్సహిస్తూ పురుగొల్పుతూ దేవుని సన్నిధికి తీసుకుపోతూ ఉన్నాడు. అవునండి, పెందలకాడలేసి ప్రార్థించడం ఒక ఎత్తండి, తను పెందలకాడలేసి ఇతరులను పురుగొల్పడం మరొక ఎత్తు కదా. పైగా ఆయన రాజు అయి ఉన్నాడు, దేవుని ప్రజలను పరిపాలిస్తూ గొప్ప రాజు అయి ఉండి దేవునికి మొదటి స్థానం ఎలాగిస్తున్నాడో చూడండి. మరి మనము పెందలకాడలు ఇస్తున్నామా? ఎప్పుడు లేస్తున్నాం? ఇంకటి చీకటి ఉండగానే యేసు ప్రభు వారు ఏం చేసేవాడు తెలుసా? ఇంకా చీకటి ఉండగానే ఆయన మరి ప్రార్థన చేయడానికి వెళ్ళివాడట, గెత్సేమనే తోటలోకి వెళ్ళివాడట. ఆయన వాడుకు చెప్పున వెళ్ళినట్లుగా బైబిల్ చెప్తోందండి. అవునండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 30వ వచనం చూస్తే యేసు పెందలకాడ లేచి
అని రాయబడుతుందండి. యేసు పెందలకాడ లేచి మరి అని రాయబడుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దేవుని వాక్యం చూస్తే 63వ కీర్తన మొదలు వచ్చి చూస్తే దావీదు రాసిన కీర్తన అండి. దావీదు ఎక్కువనే లేచి దేవునికి స్తుతి యాగం అర్పిస్తూ ఉంటాడు, దేవుడిని స్తుతిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు లేస్తున్నాం? కాబట్టి స్వామరి ఎందాక నిద్రించేదవో, ఎప్పుడు లేచేదవో, ఇంకా కొంచెంసేపు కునికేదనని, ఇంకా కొంచెంసేపు చేతులు ముడిచి పడి ఉండేదనని నువ్వు ఎలా చెప్పుకుంటున్నావు? దోపిడీగాడు వచ్చినట్టు దారిద్రుడు ఎంతకు వస్తావని చెప్పి సామెతల గ్రంథంలో చెప్పబడుతుంది కదా. పెందలకాడు లేచి దేవుని బిడ్డలు ప్రభునందు ప్రియమైన పెందలకాడు లేగాలి. చీకటి ఉండగానే లేగాలి, లేచి ప్రార్థన చేయాలి, ప్రభువును స్తుతించాలి. అవసరం కుటుంబం అంతా కలిసి ప్రభువును స్తుతించాలి. అదే నీకు ఆశీర్వాదం. అప్పుడే ఆయన సన్నిధి నీతో వస్తుంది. ఆయన సన్నిధి నీ ఉన్న స్థలంలో ఆయన సన్నిధి ఉంటుంది. ఆయన సన్నిధిలో నీ ఉంటావు. ఆయన సన్నిధి ఆ రోజంతా నీతో వస్తూ ఉందండి. కాబట్టి ఇక్కడ పెందలకాడ లేచి ఇజ్జిగా ఏం చేస్తున్నాడు అంటే దేవుని సన్నిధికి వెళుతున్నాడు. తనతో పాటు తన అధికారులందరినీ కూడా ప్రోత్సహించి పురుగలుపుతున్నాడు. అవునండి. కాబట్టి మనము ఏ విధంగా మరి 8 గంటలకు ప్రార్థన అంటే 9 గంటలకే, 9 గంటలకు ప్రార్థన అంటే 10ంటికి, 10ంటికి ప్రార్థన అంటే 11ంటికి, 11ంటికి ప్రార్థన అంటే 12ంటికి. ఎప్పుడు కూడా ఏ టైం మనం చూసుకున్నా గంట లేటుగానే వెళుతూ ఉంటాం. అంటే ఎంత నిర్లక్ష్యమో చూడండి. మరి దేవునికి మరి బిడ్డలుగా అనేకులకు ఆశీర్వాదం ఎలాగుంటామండి? కాబట్టి ఈనాడు అనేక క్రైస్తవ జీవితంలో ఎన్నో కొరతలు, ఎన్నో రకాల ఇక్కట్లు, ఇబ్బందులు, అప్పుల బారులు. ఎందుకో తెలుసా? నిర్లక్ష్యం అండి. అది వేడండి. నిర్లక్ష్యాన్ని వేడండి. నిద్ర వేడండి. మందమతులు వేడండి. ఆసక్తి కలిగి ఉండండి. ఇవ పెందలకాడే రాజు అండి. ఆయన పని అవ్వలేదంటాం మనం కదా. ఏ టైం అయినా పని అవ్వలేదంటామండి. ఎన్ని గంటలకు పెట్టినా పని అవ్వలేదంటామండి. 8 గంటలు పెట్టినా పని అవ్వలేదంటాం. 9ంటికి వస్తాం. 11ంటికి పెడితే పని అవుద్దా? 12ంటికి వస్తామండి. కాబట్టి మనల్ని ఎవరు అడగరు కదా. ఒకవేళ ఎవరైనా అడిగే అట్లయితే ఏదో మనం చెప్తాం కదా, మనం చూసింది తప్పించుకోవడానికి. అయ్యో సోమరగా అనేసరికి లేగలేకపోయినా అనగలదుమా? నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోగలదుమా? ఒప్పుకోలేమండి. అందుకునే ప్రభునందు ప్రియమైన ఇతరులకు మనము ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాం. అసలు మనమే ఆశీర్వాదకరంగా ఉన్నాం. మన కుటుంబంలో మనకి ఆశీర్వాదకరంగా ఉన్నామా? ఆశీర్వాదకరం అంటే ఎండి బంగారాలతో, అనేక వాహన వాయిద్యాలతో, లేకపోతే అనేక వస్తు సామాగ్రిని కలిగి ఉండడం కాదండి. ఏమండి? తృప్తి కలిగి సంతోషంగా, నెమ్మదిగా, సుఖముగా, ప్రశాంతమైన వాతావరణాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీ కుటుంబం అటువంటి వాతావరణంలో ఉండాలండి. ఎప్పుడైతే నీ దేవుని సన్నిధి మరికాలోని ఉంటావో అప్పుడే ప్రశాంతమైన వాతావరణం వస్తుందండి. గలిబిలు ఉండవు, గజిబిజులు ఉండవు. అవునండి. ఆందోళనలు ఉండవు, టెన్షన్లు ఉండవు. అవునండి. ప్రశాంతంగా ఉంటాం. ఎటువంటి పరిస్థితులు కలిగినప్పటికీ, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, నష్టం కలిగినా, కష్టం కలిగినా, శ్రమ కలిగినా, ఇబ్బంది కలిగినా, ఇరుకు కలిగినా ప్రశాంతంగానే ఉంటామండి. అదే ఆశీర్వాదం అంటే. ఎన్నో కలిగి ఉన్నప్పటికీ నెమ్మది లేకుండా, ఏమండి, సమాధానం లేకుండా, ప్రశాంతత లేకుండా ఏంటంటిది? ఈనాడు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసానికి కాదు, సేవకులు కూడా అనేక రకాల టెన్షన్లకు గురవుతూ ఉన్నారు, అనేక ఆందోళనకు గురవుతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? అవునండి. పెందలకాడలేసి దేవుని ఎతకవలసినటి, దేవుని సన్నిధి ఎతకవలసినటి మరి లోకంలో ఎదుగుతున్నారు. ఏమండి? లోకంలో నుండి దేన్నో ఎదుగుతున్నారు, దేనికోసమో ప్రయాసపడుతున్నారు, దేనికోసం తంటలు పడుతున్నారు. దీనివల్ల ఉన్న శాంతిని పోగొట్టుకుంటున్నారు, ఉన్న సమాధానం పోగొట్టుకుంటున్నారు. ఒక సేవకుడు తనలోనే నెమ్మది పోగొట్టుకుంటే, శాంతి శ్రమ లేకుండా ఉంటే విశ్వాసులకి ఎటువంటి మరి ఆశీర్వాదకరంగా ఉంటాడండి. అలాగే ఒక విశ్వాసిగా నీవు కుటుంబ యజమానురాలుగా నువ్వు నెమ్మది లేకుండా ఉంటే నీ పిల్లలకు ఏ విధంగా
మరి ఇక ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ అక్కడ పెందల కాడలేసి ఇజ్జియా దేవుని ఎదుగుతున్నాడు, దేవుని చదివి పెడుతున్నాడు. దావీదు ఉదయాన్నే లేచి అని రాయబడుతుందండి, ఏకువనే లేచి అని రాయబడుతుందండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏకువ లేగాలి. యేసు ప్రభువు వారు పెందల కాడలేసి అని రాయబడుతుంది ప్రియులారా. అవునండి, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాడు. ఇకపోతే ఇజ్జియా ఏం చేస్తున్నాడు అంటే హృదయపూర్వకంగా దేవుని పని చేస్తున్నాడు, హృదయపూర్వకంగా దేవుని పని చేస్తున్నాడు ఇజ్జియా. అలాగే మనము కూడా దేవుని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు మనము హృదయపూర్వకముగా దేవునిలో సాగిపోతూ ఉండాలి, దేవుని పనిలో సహకారంగా ఉంటూ ఉండాలి. నశించిపోతున్నట్టు ఆత్మనేశ్యులో భారం కలిగిన వారుగా ప్రోత్సాహకరంగా మనం ఉంటూ ఉండాలండి. ఇక్కడ హృదయపూర్వకముగా దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే దేవుని పని చేస్తూ ఉన్నాడు ఇజ్జియా. దేవుని మందిరం పని విషయం కానివ్వండి, దేవుని ప్రజల గురించి కానివ్వండి, దేవుని యొక్క పరిచయం చేస్తున్న యాజకుల గురించి కానివ్వండి, లేవుల గురించి కానివ్వండి, ఎంత హృదయపూర్వకంగా దేవుని పని జరుగునట్లుగా, దేవుని పని ముందుకు కొనసాగునట్లుగా ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అలాగే మనము కూడా ఈ కడవరి దినాల్లో, చివరి దినాల్లో హృదయపూర్వకముగా దేవుని సన్నిధికి రావాలి, హృదయపూర్వకముగా దేవుణ్ణి మనము మరి మహిమపరచువారుగా, దేవుని ఘనపరచువారుగా, దేవుని కీర్తించువారుగా మనం ఉండాలని బైబిల్ చెప్తోంది. ఇకపోతే ఇక్కడ దినవృత్తాంతములు మరి 2వ గ్రంథంలో మనం చూసినట్లయితే 21వ వచనంలో కూడా రాయబడుతుంది, స్తుతించడం ద్వారాగా ఆశ్రయించబడతాం, స్తుతించడం ద్వారాగా మరి అభివృద్ధి చెందుతాం, దీవించబడతాం. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా, మనం స్తుతించువారుగా ఉండాలి, ప్రభువుని మరి ఘనపరచువారుగా మనం ఉంటూ ఉండాలి. దావీదు ఎల్లప్పుడూ దేవుని స్తుతించువాడుగా ఉన్నాడు, దేవుని ద్వారా ఆయన ఘనపరచబడ్డాడు, దేవునికి ఆశీర్వాదాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు అవునండి, ఆయన లాజరు విషయాన్ని మనం చూసినప్పుడు తండ్రికి కృతజ్ఞతాస్తులు చెల్లించి, నీవు నా మనవి ఆలకించినందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నానని చెప్తున్నాడు. కాబట్టి పిల్లలు మనకి మాదిరిగా ఆయన చూపించాడండి, మనకు మాదిరిగా ఆయన అడుగుజాడలు మనకు ఉంచాడండి. మనం ఆయన అడుగుజాడలు నడుస్తూ దేవాది ప్రభుని మనం ఎల్లప్పుడూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి మనం మహిమపరుచు ఉండాలండి. అవును, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే 20-21లో మనం చూసినప్పుడు అక్కడ చాలా చక్కని విషయాన్ని, సంఘటన మనం చూస్తూ ఉంటాం. 20-21లో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడుతుంది కదా, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యముల ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరముడును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను అని రాయబడుతుందండి. అవును, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొంతమంది శత్రువులు యెహోషాపాతు మీదకు రావటం జరిగింది. అయితే ఆయన దేవుని సన్నిధికి పోయాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఒకటే అన్నాడు, అయ్యా నీవే మాకు దిక్కు, మాకు దిక్కు ఎవరు లేరయ్యా, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడట. ఎందుకంటే యోధా వారిని అందరినీ ప్రోత్సహించాడు, శిశువులతో, భార్యలతో, పిల్లలతో దేవుని సన్నిధిలో నిలబడ్డాడండి. దేవుని సన్నిధిలో వ్యక్తి హస్తాలతో, అయ్యో మేము ప్రభుని సన్నిధిలో మొరపెడుతున్నాం, మాకు సహాయం చేయి. అవునండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ తన భార్యలు, తన పిల్లలు, తన శిష్యులతో సహా దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు, దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభు తెలియపరిచింది ఏంటో తెలుసా, ఆయనను స్తుతించండి, మీరేమీ భయపడవద్దు, యుద్ధం మీరు చేయవలసిన లేదు, దేవుడే మీకు విజయాన్ని కలగజేస్తాడు, ఆయనే మీకు మరి పక్షంగా యుద్ధంలో మీకు జయాన్ని ఇస్తాడని చెప్పారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా, దేవుని స్తుతించడానికి సిద్ధపడిపోయారు. ఇక్కడ ఆయుధాలు తీసుకోలేదు కానీ వాయిద్యాలు తీసుకున్నారు. దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ ఉన్నట్లుగా బైబిల్ చెప్తుందండి. ఎప్పుడైతే ఈ రీతిగా దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ ఉన్నారో
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మరి సమస్త ఘనత మహిమ ప్రభును ఆరోపించారండి. తర్వాత చూస్తే దేవుడు వారి శత్రువుల పైన గొప్ప విజయాన్ని కలగజేసినట్లుగా ఏమండి మరి దేవుని వాక్యంలో తర్వాత భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత 30వ వచనం చూస్తే ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిర్మలముగా ఉండెను. ఏం కలగజేశాడు ఇక్కడంటే నెమ్మది కలగజేశాడు. ఈ యొక్క చుట్టూ ఉన్న యొక్క శత్రువులు మోయాబీలు, అమ్మోనీయులు, మెమోనీయులు కొందరు దండెత్తి మరి ఇక యెహోషాపాతు మీదకి వచ్చారండి. సిరియనులు యెహోషాపాతు మీదకి వచ్చారండి. ఇలాగ అనేక రకాల సైన్యాలు కొంతమంది కొన్ని దేశాలు ఈ యెహోషాపాతు మీదకి వచ్చారండి. చాలా ఆందోళన, చాలా గలిబిలి, చాలా టెన్షన్ ఆయనకు కలిగింది. కానీ చివరికి ఏం చేశాడు దేవుడు అంటే మరి ఇక వారందరికి మీద విజయం ఇచ్చాడు, నెమ్మది కలగజేశాడు అతనికి తన దేశంలోని ప్రజలకందరికీ కూడా రాజ్యము నిమ్మలముగా ఉండేను. అతనికి నెమ్మది అనుగ్రహించను రాయబడి నెమ్మది కలగజేశాడు, నెమ్మది అనుగ్రహించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాన్ని బట్టి గమనిస్తే నెమ్మది దయచేశాడండి. కాబట్టి ఇక దేవుని వాక్యం బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే మనము స్తుతించు వారిగా మనం ఉండాలి. ఇక్కడ హిజ్కియా చేసిన పని ఏమిటంటే, అవునండి, దేవుని యొక్క విషయంలో ఎంతో పెందల కాడే లేచాడు. అంతే యాజకులు లేవని ప్రోత్సహించాడు. అంతవరకు ఆరాధన లేదు. దేవుని మందిరం నిర్లక్ష్యంగా వదిలేశారు, పాడుపడిపోయింది. అన్ని వైపులు అన్ని రీతిలుగా మొదటగా దేవుణ్ణి గనపరుస్తూ ప్రారంభించాడు. దేవుడు ఆయనను గనపరుస్తూ మొదలుపెట్టాడు. అవునండి, నీవెప్పుడు కూడా దేవుణ్ణి గనపరుస్తూ ఉండు, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కనపరుస్తూ ఉంటాడు. అవునండి, నువ్వు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉండు. దేవుడు నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో నెమ్మది కలగజేస్తూ ఉంటాడు, ప్రశాంతమైన వాతావరణం కలగజేస్తూ ఉంటాడు నీ కుటుంబంలో. అవును, నీవు ఎవరినైతే ఎవరికొరకు ప్రార్థన చేస్తావో వారు జవాబిస్తాడు. నీవు ఎవరిని దీవిస్తావో వారు దీవించబడతారండి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే మరి యాజకులు, లేవీలు ప్రజలందరినీ కూడా ఏం చేస్తున్నారు అంటే దీవిస్తూ ఉన్నారు. అవునండి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము ఇక్కడ చూస్తే ఏమంటే తనకు ఏం చేశాడు, అబీమెలెకు అంటే తన భార్యను తీసుకెళ్ళిపోయి చాలా బాధ కలగజేశాడు కదా. కానీ అబీమెలెకుని దీవించాడండి. నిజానికి శత్రువే, కానీ అబీమెలెకుని ఏమంటే ఇక్కడ ఈ అబ్రహాము దీవించినట్లుగా రాయబడుతుంది. అబీమెలెకుని దేవుడు దీవించాడు. అబీమెలెకుని దేవుడు దీవడం కారణం అబ్రహాము దీవించాడు కనుక, అబ్రహాము ప్రార్థన చేశాడు కనుక వాళ్ళందరూ కూడా మరి ఇక బిడ్డలను కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవునండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం బట్టి చూస్తే ఎప్పుడైతే అబ్రహాము ఇతరులకు దీవించేవాడుగా ఉన్నారో, అబ్రహాము ఎప్పుడైతే ఇతరులను దీవిస్తూ ఉన్నాడో, దేవుని ఆశీర్వాదం పొందుకున్నది అబ్రహాము ఇతరులను ఆశీర్వదిస్తున్నాడు, ఇతరులను దీవిస్తూ ఉన్నాడు. వారు శత్రువుల మిత్రుల అని చూడట్లేదండి. ఆ సందర్భాలను బట్టి ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుకనే అబ్రహాము తమ కుమారుడు ఇస్సాకుని ఆశీర్వదించాడు. అబ్రహాం యొక్క మరణుడిగా యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. తన యొక్క ముదువరుడిగా యోసేపును ఆశీర్వదించాడు. ఆయన బిడ్డలను అందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తూ మొదలుపెట్టాడు. కారణం ఏంటి తెలుసా? అబ్రహాము తన శత్రువు అయినప్పటికీ కూడా, తనకు బాధ కలగజేసినప్పటికీ కూడా వారిని దీవించాడు, వారి కొరకు ప్రార్థన చేశాడు, వారిని ఆశీర్వదించాడు. దేవుని ప్రజలు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని ప్రజలు కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా? మనం ఇతరులను ఆశీర్వదించేవారమో, దేవుని పక్షంగా, దేవుని ప్రతినిధులుగా, ఏమండి వారు శత్రువులైనా కానీ వారిని మనం ఆశీర్వదించాలి. వారు మనం దూషించవచ్చు తెలియక, అయినప్పటికీ వారిని మనము దీవించువారుగా మనం ఉన్నప్పుడు
దేవుడు నిన్నే కాదు, నీ కుటుంబాన్నే కాదు, నీ బిడ్డలను, మీ బిడ్డలందరినీ కూడా ఆయన దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆదికాండం 1:8 చూస్తే మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, మరి సమస్తాలను లోపరుచుకోండి అని దేవుడు మరి స్త్రీ పురుషులను అంటే ఆదాము వలన దేవుడు నిర్మించి వారిని ఆశీర్వదించాడండి. దేవుడు ఎప్పుడు కూడా ఆయన బిడ్డలైన వారందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఆయన ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఆ ఆశీర్వాదాన్ని మనం అందుకోవడానికి తగిన యోగ్యులుగా ఉండాలి. ఆ ఆశీర్వాదం పొందినట్లుగా తన చెట్టుబాటు మనం కలిటి వారుగా మనం ఉంటూ ఉండాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని పిలుపుని అందుకునే అబ్రహాము సాగిపోతూ ఉండగా ఏమండి దేవుడు మరి ఏమండి సాలేము రాజు యొక్క మరి ఆయన పంపించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి అక్కడ నుండి చూస్తే అబ్రహాము ఏమండి ఆశ్రయించబడుతూ ఇతరులను ఆశీర్వదిస్తూ ఉంటాడు. తర్వాత చూస్తే తన కుమారులు కూడా ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి కరువులు వచ్చినా, అవునండి అక్కడ ఆ కరువులో సైతము కూడా వారు 30, 60, 100 దీవించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి చూస్తున్నాం. ఆ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా మనం శపించినట్టు వారిని కూడా శపించడానికి చూడొద్దు. ఏమైనా మనం దూషించినట్టు వారి కొరకు కూడా మనము మరి ప్రార్థన చేయవారుగా మనం ఉన్నాం. తెలియకొకప్పుడు మనం కూడా మరి ఎంతోమంది ఎన్నో అని ఉండొచ్చు లోగడ, కానీ క్రీస్తు రక్తంలో కడబడే మనం పిల్లరా ఆశీర్వదించబడిన వారు, ఇతరులను ఆశీర్వదించాలి. అవును, క్రీస్తు రక్తంలో కడగబడిన మనం పిల్లరా ఆశ్రయించబడిన వారు. అవును, ఇతరులను ఆశీర్వదించినట్టు వారు, ఇతరులను దీవించేవారుగా మనం ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, కృపగల మా తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభువా. చదవబడిన మరి ధ్యానించిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రములు. అలాగే ప్రభు, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరము కూడా ఇతరులను మేము దీవించువారుగా నన్ను మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. అలాగే మాతో కలిసి ఆరాధనలో పాల్పొందిన బిడ్డలందరినీ దీవించండి. అవును నిజమే ప్రభు, ఒకప్పుడు మేము శాపగ్రస్తులమై ఉండగా అయ్యా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించి నీ యొక్క రక్తము ద్వారా విమోచింపచేసి నీ చొత్తుగా చేసుకున్నారు, నీ స్వాస్థ్యముగా చేసుకున్నారు, నీ బిడ్డలుగా చేసుకున్నారు. అందును బట్టి స్తోత్రములు దేవ. నీ బిడ్డల మీద మేము ప్రభువా అవును అనేకులకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు ఇతరులను మేము దీవించువారుగా, ఇతరులను మేము ఆశీర్వదించువారుగా అయ్యా మమ్మలను ప్రభు దీవించండి. మాకు ఇచ్చిన బిడ్డలను దీవించండి. ఈ యొక్క ప్రభు ఆరాధనలో పాల్పొందిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, అలాగే గడిచినటి మరి వారంలో క్రీజు ఇవ్వటం జరిగింది కదా. ఆ క్రీజులో రాసినటి వారు లేక క్రీజులో ఉన్న యొక్క ప్రశ్నలు, వాటికి జవాబులు కూడా చెప్తారు. మరి కొంతమంది కోరుతున్నారు మరి ఏ కరెక్టో మేము తెలుసుకోవడానికి కరెక్ట్ ప్రశ్నలు అంటే ఆ జవాబులు కూడా మీరు తెలియపరచాలని చెప్పేసి అని అన్నట్టుగా నాకు తెలిసింది. కాబట్టి ప్రశ్న జవాబు కూడా చెప్తాను. నేను ఇచ్చిన మొదటి ప్రశ్న ఏంటంటే బైబిల్లో మొదటి ప్రశ్న అన్నమాట అండి. మొదటి ప్రశ్నకి 3 రెఫరెన్సులు రాయాలని చెప్పేసి అన్నాను. అంటే గమనించండి, 66 గ్రంథాలు బైబిల్కి. ఈ 66 గ్రంథాల్లో అంటే పెద్ద అధ్యాయాలు గల గ్రంథం ఏది అని అడిగాను. ఇప్పుడు 80 పెద్ద అధ్యాయాలు అంటే ఎక్కువ వచనాలతో నింపబడిన గ్రంథం. ప్రతి అధ్యాయము కూడా ఎక్కువ వచనాలు ఉండాలి. సో అన్ని ఎక్కువ వచనాలు ఉండి ఒకటి 10, 15, 20 లోపల అనుకోండి, అది లెక్కలోకి రాదనమాట. అర్థమైందా? అంటే అన్నిటికంటే తక్కువ వచనాలు ఉన్నది కూడా మరి అది లెక్కలోకి ఇవ్వబడద్దండి. దానికంటే మరి ఇంకా ఎక్కువ ఉండాలి తప్ప మరి అంతకంటే తక్కువ ఉండకూడదు. అంటే సపోజ్ లూకాసు వార్త ఉందనుకోండి, లూకాసు వార్త చూస్తే అవునండి లాస్ట్ అన్నిటికంటే తక్కువ వచనాలు ఉన్నది ఏ అధ్యాయం ఉంది అంటే అది కూడా 20 పైన ఉంది కదా. అలాగే సంఖ్యాకాండం అనగా కూడా చూస్తే 20 అధ్యాయాలు లోపు ఉన్న ఒక్కొక్క అధ్యాయాలు ఉన్నాయి.
ఆ కారణం చేత ఆ గ్రంథాలు లెక్కలో రాలేదు. కాబట్టి లూకా సువార్త అని రాశారు కొంతమంది. అయితే ఈ లూకా సువార్త మాత్రమే ఎక్కువ పెద్ద అధ్యాయాలు, అంటే ఎక్కువ మరి వచనాలు కలిగినటువంటి అధ్యాయాలు అనమాట. పెద్ద అధ్యాయాలు అంటే అయ్యే. కాబట్టి లూకా సువార్త అనమాట అండి. తర్వాత రెండోది ఏం చెప్పానంటే, అంటే ఈ బైబిల్ గ్రంథంలో పెద్ద అధ్యాయం ఏది అని అడిగాను. 119వ కీర్తన అని అందరూ రాశారు. అవును, 119వ కీర్తనే పెద్ద అధ్యాయం. చిన్న అధ్యాయం ఏదని రాశాను. 117వ అధ్యాయం అని ఎక్కువ మంది రాశారు. నిజమే, అది చిన్న అధ్యాయం. కాబట్టి మరి ఇందుట్లో మూడు ప్రశ్నలు ఒక ప్రశ్న లేకపోవటం వల్ల ఆ మొదటి యొక్క ప్రశ్నకు మరి అది ఇంటు పడిపోయింది. 3 కరెక్ట్గా ఉంటే రిఫరెన్స్లు ఆ మొదటి ప్రశ్న రైట్ అవుతుంది, లేదంటే రాంగ్ అవుతుంది. అలా ఎక్కువ మంది రాంగ్ రాశారు. రెండో ప్రశ్న ఏంటంటే, ఒకే అధ్యాయం 2 గ్రంథాల్లో చూపించాలి, కొంచెం దగ్గర పోలికలు ఉండాలన్నమాట. మార్కు, మత్తయి, లూకా సువార్త, యోహాను సువార్త ఇలా కొంతమంది రాశారు. అది పునరుద్ధానం తర్వాత ఉంది కానీ బహు తక్కువగా ఉంటుంది. కొంతమంది రాశారు. అదేమని రాశారంటే, రెండవ ప్రశ్నకి విషయాన్ని చూసినప్పుడు ఏమని రాయగలిగారు అంటే, రెండో ప్రశ్నకు అంటే 2 అధ్యాయాలు చూపించమన్నాను. అలా 2 అధ్యాయాలు చూపించమన్నాను. ఏ అధ్యాయాలు అని చెప్పేసి అంటే, రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం, 18వ అధ్యాయము, యెషయా గ్రంథం 36వ అధ్యాయం. బాగా గమనించండి. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయము, యెషయా గ్రంథం 36వ అధ్యాయం. కొంత ఇంచుమించులు మరి ఆ చరిత్ర ఆ విధంగానే ఉంటుంది. తర్వాత 2 రాజులు 19వ అధ్యాయము, 37వ అధ్యాయం యెషయా గ్రంథం కొంత దగ్గరగా ఉంటుంది. తర్వాత 20వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం, 38వ అధ్యాయం యెషయా గ్రంథం ఒక రకంగా ఉంటుందండి. 2 రాయమని నేను సరిపోతాయి నేను. అలాగే ఈ రాశారు. తర్వాత మరి రాజులు, మొదటి రాజులు 12వ అధ్యాయము, దినవృత్తాంతములు 10వ అధ్యాయం కూడా దగ్గర పోలికలు ఉన్నాయి. ఇది కూడా రాశారు. అలాగే మత్తయి సువార్త 28, మార్కు సువార్త 16 కూడా రాశారు. అది కూడా మేము తీసుకుంటాం, అంటే మరి కొంతవరకు దగ్గర ఉన్నాయి కాబట్టి. కానీ ఇక్కడ మనం చూస్తే మరి రెండో విషయాన్ని చూస్తే, మొదటి రాజులు 18వ అధ్యాయం, 19వ అధ్యాయం, 20వ అధ్యాయం. ఇదే రకంగా యెషయా గ్రంథం 36వ అధ్యాయం, 37వ అధ్యాయం, 38వ అధ్యాయం. ఈ 3 కూడా వరుసగా ఉంటాయి. ఈ 3 వరుసగా ఉంటాయి. ఇందులో ఏది రాసినా ఓకే, అర్థమైందండి. కాబట్టి మరి ఈ విధంగా ఈ 2 రాయాలి. ఒకటి రాసి ఒకటి రాంగ్ రాశారు కొంతమంది. కాబట్టి 2 కరెక్ట్గా రాసినట్టు వారికి మరి రెండో ప్రశ్న మరి కరెక్ట్ అని చెప్పేసి అని ఇవ్వబడింది. మూడో ప్రశ్న ఏంటి? మరి యోధా ప్రజలను పరిపాలించిన మొదటి రాజు, యోధా ప్రజలను పరిపాలించిన రెండవ రాజు, అలాగే మరి ఇశ్రాయేలును పరిపాలించిన మొదటి రాజు, ఇశ్రాయేలును పరిపాలించిన రెండవ రాజు అన్నాను. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, చాలా కొంతమంది యోధా మొదటి రాజు ఎవరంటే దావీదు అని రాశారు. దావీదు ఎలాగవుతాడు? దావీదు కాలంలో, సౌలు కాలంలో, సొలొమోను కాలంలో ఇశ్రాయేల్ రాజు అని విడిగా లేరు. సొలొమోను తర్వాత రెహబాము కాలం వచ్చినప్పుడు 2గా విడిపోయారు అనమాట. రెహబాము యోధా ప్రజలను పరిపాలించే మొదటి రాజు అయితే, చివరి రాజు సిద్కియా యోధా ప్రజలను పరిపాలించే రాజు సిద్కియా. అలాగే ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించే మొదటి రాజు యెరోబాము అయితే, చివరి రాజు హోషియా. ఎక్కువ మంది రాశారు, ఇది కరెక్ట్గా రాశారు. ఇది మూడో ప్రశ్న. ఈ విధంగా 3 ప్రశ్నలు కరెక్ట్గా రాసినట్టు వారు 3 ఉన్నారు. ఈ 3 ప్రశ్నలు కరెక్ట్గా రాసినట్టు వారు ఇప్పుడు మీకే అర్థమైపోయింది కదా. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు తెలియపరచండి. కాబట్టి గమనించండి. మొదటగా ఆశ వేల్పూర్ అనమాట. మొదటి 2, 3 ప్రశ్నలు కూడా కరెక్ట్గా రాయటం జరిగింది. ఆశ. అలాగనే రెండవ వారు గంగ, మలపరాజుపేట గంగ. ఈ అమ్మాయి కూడా 3 ప్రశ్నలు కూడా కరెక్ట్గా రాసిందనమాట. ఇక మూడోది మోషే, స్నేహ మోషే. మరి ఆ మోషే కరెక్ట్గా ఈ 3 ఆన్సర్లు కూడా కరెక్ట్గా రాశారు.
తగినట్టు వారు ఒక్కొక్కటి రాంగ్ అవటం వల్ల మరి అది రాంగ్ అయిందనమాట. గమనించి అయినా కానీ మీరందరూ కూడా మరి చాలా ప్రయాసపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు, చాలా ఎదుగుతున్నారు. అంటే రాయలేనంత మాత్రాన మీకేం తెలియదు కాదు సుమా, మీరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్నిసార్లు మీరే కృషిపెట్టండి, నేను కూడా కొన్నిసార్లు రాంగ్ రాయడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది? కనుక మీరు ఏమాత్రం కూడా ఇసువసి అందొద్దు, నిరుత్సాహపడద్దు. కానీ మీరు చాలా ప్రయాసపడుతున్నారు. కరెక్ట్గా రాసినట్టు వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో మీరు కూడా అంతకంటే ఎక్కువ ప్రయాసపడుతున్నారు, కానీ తక్కువ కాదు. అంటే కొన్నిసార్లు మనకు అర్థం అవుతుంది, అవగాహన అవుతుంది. కొన్నిసార్లు ప్రశ్న అర్థం కాకపోవటం కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాం. దానివల్ల కూడా ఆన్సర్ పెట్టలేకపోతాం. అందుని బట్టి మరి మీరందరికీ కూడా చాలా చాలా వందనాలు. మేము అందరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఇకపోతే ఈ వారం ఇంకా కొంచెం తేలిగ్గా ఉన్నటి క్రీజుకు 3 ప్రశ్నలు ఇస్తున్నాను. అది ఏమిటి అంటే మొదటి ప్రశ్న ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతులు ఉన్నారు. కాబట్టి ఈ న్యాయాధిపతులలో మొదటి న్యాయాధిపతి ఎవరు? బైబిల్ గ్రంథంలో మొదటి న్యాయాధిపతి ఎవరు? రెఫరెన్స్ రాస్తే సరిపోద్ది. తర్వాత చివరి న్యాయాధిపతి ఎవరు? న్యాయాధిపతులలో మొదటి న్యాయాధిపతి ఎవరు? చివరి న్యాయాధిపతి ఎవరు? ఈ రెండు రెఫరెన్స్ వస్తాయి ఇవ్వడం మొదటి ప్రశ్నకి. అర్థమైందా? అర్థం కాదు మళ్ళీ వినండి, మళ్ళీ వెనక లాగి వినండి, మీకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో మొదటి న్యాయాధిపతి ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలకు మొదటి న్యాయాధిపతి ఎవరు? చివరి న్యాయాధిపతి ఎవరు అనే విషయాన్ని రెఫరెన్స్లు రాయండి. రెండో ప్రశ్న ఏంటంటే పాత నిబంధన గ్రంథంలోనే ఇస్తున్నానండి. గమనించండి. పాత నిబంధన గ్రంథంలో మొదటి ప్రవక్త, బైబిల్ గ్రంథంలో మొదటి ప్రవక్త ఎవరు? చివరి ప్రవక్త ఎవరు? ఇది కూడా 2 రెఫరెన్స్లు వస్తాయి అన్నమాట. పాత నిబంధన ఓన్లీ పాత నిబంధన గ్రంథంలోని మొదటి ప్రవక్త, చివరి ప్రవక్త, ఈ ప్రవక్త గురించిన రెఫరెన్స్లు 2 ఇవ్వాలి. మూడవ ప్రశ్న ఏమిటి అంటే 2 మాటలు బాగా మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు అంటాడనమాట, ఏమని అంటే భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను అంటాడు. ఏమన్నాడంటే భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను అన్నాడండి. ఆ మాట ఎక్కడుందో రెఫరెన్స్ రాయాలి. తర్వాత భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేస్తాను అన్నాడు. ఇందాక తుడిచేస్తానన్నాడు, ఇక్కడ ఊడ్చివేస్తానన్నాడు. ఇది కూడా రెఫరెన్స్ రాయాలి, పాత నిబంధన గ్రంథమే. ఈ 2 కూడా పాత నిబంధన గ్రంథంలోనే ఉంటుంది. కాబట్టి గమనించండి. ఒకటి ఆ భూమి మీద ఉండకుండా తుడిచివేస్తానన్నాడు. రెండోది భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేస్తాను అన్నాడు. ఈ తుడిచివేస్తానన్నది, ఊడ్చివేస్తానన్నది నేను చెప్పిన ఈ మాట అంతా పూర్తిగా ఉండాలి. ఈ 2 రెఫరెన్సులు 3 ప్రశ్నలు రాయాలి. ఇది చాలా ఈజీ ప్రశ్నలు అన్నమాట. కాబట్టి ప్రార్థన చేస్తే మీకు చాలాసార్లు ఈ విషయాలు చెప్పారు. దేవుడు తుడిచివేస్తానన్నాడు, దేవుడు ఊడ్చివేస్తానన్నాడని కొన్ని సందర్భాల్లో మరి మీకు తెలియపరచడం జరిగింది దేవుని వాక్యాన్ని బోధిస్తూ. కాబట్టి మంచిదండి, అందరూ బాగున్నారు కదా. మరి యొక్క సమయంలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. రెండోది ఏంటంటే మీలో మరి కొంతమంది మీతో చెప్పాను, మీ యొక్క ఫోన్ నెంబర్లు మాకు ఇచ్చినట్లయితే ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రత్యేకించి ప్రార్థన కూడికగా ఏర్పాటు చేయాలని ఆశ కలుగుతుంది. మరి అందరూ కూడా జూమ్ మీటింగ్గా ఏర్పాటు చేసుకుని అందరం కూడా ఒకరికొకరు ప్రార్థన చేద్దాం. కొద్ది మాటలనే దేవుడి మాటలు ఉంటాయి కాబట్టి ప్రార్థనలో గడుద్దాం. అందుచేత ఆ విధంగా మరి కొద్దిమంది మాత్రమే నాకు ఆ ఫోన్ నెంబర్ పంపేదో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మరి మీరు అందరూ కూడా మరి సోమ మంగళవారం లోపు మీరు పంపిస్తే మీకు లింక్ పంపిస్తాం జరుగుతుంది. జూమ్ మీటింగ్లో మనందరం కూడా ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు
మరి మనందరం ఏకీభవించి ఎక్కడున్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మరి ఇదే సమయంలో మరి ముఖ్యంగా జల్లి కాకినాడ బాబులు గారు అంటారు, కుమారి బాబులు గారు అంటారు. వారి కుమారుడు యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి కాలుకి మరి నరవిషలో ఆపరేషన్స్ ఏదో చేయాలని అన్నారు. కాబట్టి విజయవాడ ఈరోజు తీసుకెళ్తారన్నారు. కాబట్టి ఆ బిడ్డకు తగు మాత్రలోనే సులువుగా ఆపేసినవి ఆ కాలు సక్సెస్ అయ్యి ఆరోగ్యంతో మరలా దేవుడు ఆ బిడ్డను తిరిగి తీసుకొచ్చినట్లుగా, మరి ఆ కుటుంబం కూడా మరి దేవుని ఆదరణ పొందినట్లు ఆ కుటుంబాన్ని ఆదరణ కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. చాలామంది శంకుస్థాపన చేయించుకున్నారు. ప్రభుత్వం ద్వారా వచ్చిన స్థలాల్లో చిన్న గృహాలు కట్టుకోవడానికి. అయితే ఆ గృహాలు నిర్మించుకునేటట్లు దేవుడు తగిన సహాయాన్ని వారికి అందరికి అనుగ్రహించినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి కొంతమంది గృహాలు కొంచెం కట్టడం జరిగింది ముందరగానే తొందరపడి. అయితే అవి కొంచెం ఖాళీలు వదలలేదని చెప్పేసి కట్టిన గృహాలను ఆఫ్ చేయమంది ప్రభుత్వం. దానికి ఏదో రకంగా పరిష్కరించబడి మళ్ళీ అవి కూడా పూర్తిగా నిర్మించబడినట్లుగా కూడా మరి ప్రభు సాయం చేసినట్లు వారి గురించి కూడా మనం అందరం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా వేల్పూర్లో మరి గడిచినటి 10 రోజుల క్రితం మరి ఒకే రోజున ఎంతోమందికి వైరస్ అంటే ఈ కరోనా అనేది రావటం జరిగింది. హాస్పిటల్లో ఉన్నారు. వారందరూ కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేయమని కోరుతున్నాను. ఈ నెలాఖరు వారం వచ్చే ఆదివారం నుండి మరి వేల్పూర్లో కూడా ఆరాధన జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి. ఈ నెలాఖరు వారం అంటే 2వ ఆదివారం నుంచి ఆరాధన ఆపడం జరిగింది కదా. ఆ రోజున ఇవ్వాల్సిన బల్లారాధన ఈ నెలకొరు వారం, నెలకొరు ఆదివారం వచ్చే ఆదివారం మరి ఆరాధన ఇవ్వబడుద్ది. అంటే ఆరాధన జరుగుతుంది. బల్లారాధన కూడా వేల్పూర్లో ఇవ్వబడుద్ది. ఇంకా అన్ని చోట్ల కూడా మామూలుగానే కొనసాగుతూ జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ప్రార్థన చేయండి. మా గురించి కూడా ప్రార్థన చేయండి. మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు నీ సన్నిధి మాతో ఉంచారు. ఎత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి ప్రభువా. ఆరాధించినటి ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. వందనాలు. పాలు పొందిన బిడ్డలందరినీ దీవించు తండ్రి. అలాగే చక్కగా క్విజు ఇచ్చినప్పుడు చక్కగా వారు శ్రమపడి బైబిల్ అంతా తిరగవేసి చక్కగా రాస్తూ ఉన్నారు. వారందరినీ దీవించి ఆస్వాదించి ఆయురారోగ్యములు ప్రసాదించి వారిని వారి కుటుంబాలను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగనే ప్రభు నిశ్చితమైన జూమ్ మీటింగ్ కూడా వచ్చే శుక్రవారం నుండి మేము ప్రారంభించడానికి తగిన సహాయమును మీరు మాకు దయచేసి నాయన మేము ఎక్కడెక్కడున్నప్పటికీ అందరము కలిసి అయ్యా ప్రార్థించినట్లుగా ప్రభు మరొకసారి మమ్మల్ని సిద్ధపరచమని, అనేకులు ఆసక్తితో సహకరించినట్లు కృప చూపించమని, ఎంతవరకు కాసి కాపాడిన తండ్రి ఇక ముందు కూడా కాసి కాపాడండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి. సమస్యలతో ఉన్నట్టు వారిని సమస్యలు నడిపించండి. వైరస్ను బట్టి మా గ్రామంలో ఎంతోమంది మరి ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. వారందరినీ స్వస్థపరిచి క్షేమంగా వారి గృహాలకు తీసుకురండి ప్రభువా. అలాగే మాకు అప్పగిన పరిచయం అంతటిని దీవించండి. ప్రతి సంఘమును బలపరుచుతండి. ఇదిగో ప్రభువా 2 వారాలు ప్రభువా మరి వేల్పూర్లో ఆరాధన ఆడటం జరిగింది. వచ్చే ఈ నెలాఖరు ఆదివారం ఆరాధన ప్రభువా బల్ల ఆరాధనలో కూడా మేము పాలు పొందినట్లుగా బిడ్డలందరినీ సిద్ధపరిచి ఆయత్తపరిచి బలపరిచి నీ నామానికే మహిమ తెచ్చుకోమని, ఎంతవరకును కాసి కాపాడినట్టు మా ప్రభువా ఇక ముందు కూడా కాసి కాపాడమని కృప చూపించి తోడేయడమని నా కొరకును మా కొరకును బలై తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన మాకు నీయందు విశ్వసించిన బిడ్డలకు సదా తోడై కడవరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.